ఫ్రెష్‌గా తీసిన కొబ్బరి పాలతో కమ్మగా, మైల్డ్ స్పైస్‌గా ఉండే కొబ్బరన్నం, స్పైసీ చికెన్ కర్రీతో కలిపి తింటే అబ్బా! ఆ టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఎప్పుడు స్పైసీ చికెన్ బిర్యానీలేనా? అప్పుడప్పుడు వీకెండ్‌లో ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి ఆలస్యం లేకుండా వచ్చేయండి మన కక్కముక్క కిచెన్‌కి. దీనికోసం ఒక హాఫ్ చెక్క కొబ్బరి ముక్కల్ని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనికి హాట్ వాటర్ వేసుకోవాలి. దీనివల్ల మనకి 2-3 సార్లు గ్రైండ్ చేసుకునే పని లేకుండా ఒకేసారి కొబ్బరి పాలను మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలను పక్కన పెట్టుకొని 1 కప్పు రైస్ వరకు తీసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు, క్యాష్యూస్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలోనికి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలో నానబెట్టిన రైస్ని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఆహా! కమ్మనైన మన కొబ్బరి పులావ్ రెడీ. మరి ఈ వీకెండ్కి ట్రై చేసి ఫుల్గా తిని ఎంజాయ్ చేయండి.